టార్గెట్ ప్రభుత్వమే, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీని వేదికగా మార్చుకునే వ్యూహం, రైతు నిరుద్యోగ ఎన్నికల హామీలపైనే ఫోకస్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు, త్వరలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. అందుకు అసెంబ్లీని వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నది. ఎన్నికల హామీల అమలు, రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదన్న విషయంపై లెక్కలు తీసే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం. దీని ఆధారంగా అధికార పార్టీపై ప్రశ్నలు సంధించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకు సంబంధించి గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నట్టుగా సమాచారం అంటూ చూస్తా ఉన్నాం కదా. అయితే నేను నిన్న ఒక వీడియో చూసిన, కేసీఆర్ని పద్మారావు గారు కలవడం జరిగింది. అంటే సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి. ఎందుకు కలిశారు? రేపు తెల్లారి అంటే ఆదివారం నాడు మహంకాళి బోనాలకి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా మనం చూసినాం కేసీఆర్ తన కుటుంబంతో సహా కవిత బంగారు బోనం ఎత్తుకుని మహంకాళి బోనాలకు వచ్చేది. ఈ సంవత్సరం ఎవరు వస్తారో చూడాలి, ఎవరు బంగారు బోనం ఎత్తుతారో అనేది చూడాలి. నాకు తెలిసి సీతకి ఎత్తుతుందా, లేదంటే మన వరంగల్ నుంచి ఉన్నటువంటి ఇంకో మంత్రి కొండా సురేఖ ఎత్తుతా అనేటువంటిది చూడాలి. నేను మర్చిపోయే పేర్లకు గాను మా కెమెరా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. రైట్. సో ఎవరెత్తుతా అనేటువంటిది చూడాలి. సరే, ఎవరెత్తినా నేనైతే నిజంగా ఆశిస్తా ఉన్నా మళ్ళీ బంగారు బోనం ఎత్తాలి తెలంగాణ. సో బంగారు తెలంగాణ అని 10 ఏళ్ళుగా కలలు కన్నటువంటి రాజ్యం ఎట్లాగూ రాలేదు, అది వస్తుందా అనేటువంటిది కూడా కలగానే కనిపిస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితులు ఏవి చూసినా కానీ. హవెవర్ అట్లీస్ట్ బంగారు బోనం ఎత్తి సక్రమంగా మహంకాళి బోనాలు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నేనైతే. సరే, ఆ విషయం పక్కన పెడితే మహంకాళి బోనాలు రేపు తెల్లారితే ఉన్నాయి కాబట్టి నిన్న కేసీఆర్ కనబడ్డాడు నా కళ్ళకి. అసలు కేసీఆర్ కనబడ్డాడు అని చెప్పడానికి ఇంత దూరం పోయినా నేను. అబ్బా ఎంత ఆనందంగా ఉన్నదో. బీఆర్ఎస్ పాలనలో సాగుకు స్వర్ణయుగం, వివిధ పథకాలతో రైతులకు 1,20,005 కోట్లు. దేశ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. సర్కార్కు చిరు ఉద్యోగుల వెతలు కనిపించడం లేదా, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటూ చూస్తా ఉన్నాం. ఇగో అసెంబ్లీలో లొల్లి పెడతామని అంటున్నారు, కానీ నేను కోరేది ఏంటంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలి. వస్తాడా? రాడు. ఇక్కడ ఉన్నటువంటి వార్త చూడండి, గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తాడట, కానీ ఆయన అసెంబ్లీకి వస్తాడు అనేటువంటి మాట ఇక్కడ రాయలే. అంటే కేసీఆర్ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు కూడా రాడనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉన్నది తప్ప కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని అయితే ఇక్కడ కనబడతలేదు. నేను కోరుకునేది ఏంటంటే ప్రజలు ఓట్లేసి కేసీఆర్ని గెలిపించిర్రు. కేవలం కేటీఆర్, హరీష్, ఆ 10 మంది మిగిలినటువంటి 20 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు వస్తే కాదు. పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత లేదు కేసీఆర్కి అసెంబ్లీకి రావాలని. ఇక్కడ వీళ్ళు రాసిన దాని ప్రకారం అయితే క్లియర్గా కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు. అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాడు అనేటువంటి మాట కనబడతలేదు. వానికి దిశానిర్దేశం చేస్తాడు, వీళ్ళకి దిశానిర్దేశం చేస్తాడు అనేటువంటి మాటే కనబడతా ఉన్నది.